హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వీడియోలో మనం రెడ్మీ ప్యాడ్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో వాటర్స్ గురించి అయితే వీడియో చేశాను. అన్ని కంపెనీస్ వాటర్ బాటిల్స్ తీసుకుని ఏవైతే పాపులర్ ఉంటాయో ఈ వాటర్ బాటిల్స్ తీసుకుని టెస్ట్ అయితే చేశాను. టీడీఎస్ టెస్ట్, పీహెచ్ టెస్ట్, ఓఆర్పి టెస్ట్ అయితే చేసి ఏవి మంచివని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశాను. ఫ్రెండ్స్, ప్రజెంట్ చూసుకుంటే ఆల్కలైన్ వాటర్ డ్రింక్ చేయాలంటున్నారు కదా, ఆల్కలైన్ వాటర్ ఎలా టెస్ట్ చేయాలో కూడా నేను అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లెంతీగా ఉన్నా కానీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోనే గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే చేశాను. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన సందర్భంగా ఈ గివ్ అవే అయితే మీకు ఇస్తున్నాను. ఎలా పార్టిసిపేట్ చేయాలో ఈ వీడియో ఎండింగ్ లో అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఐకార్డ్స్ లో లింక్ అయితే ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి డైరెక్ట్ గా వీడియోని అయితే చూడొచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ ప్యాడ్ బాక్స్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే రెడ్మీ ప్యాడ్ అని ఉంది. ఇక్కడ టాబ్లెట్ ఇమేజ్ అయితే ఇచ్చారు అండ్ డాల్బీ అట్మాస్ అని రాసింది. ఇక్కడ ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇది చూసుకుంటే mi.com అని ఉంది. ఇది mi.com లో నుంచి అయితే పర్చేజ్ చేసాం మనం, ఎంఐ వెబ్సైట్ లో నుంచి. ఇక్కడ ఎంఆర్పి డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే 34,499 అని ఉంది. ఇది ఆఫర్స్ తో కలుపుకుని 14,000 కి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ టాబ్లెట్ ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ స్టిక్కర్ ఇచ్చారు, స్టిక్కర్ రిమూవ్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూస్తే ఇక్కడ ట్యాబ్లెట్ అయితే ఉంది. దీన్ని ఓపెన్ చేద్దాం అండ్ సైడ్కి పెడదాం. బాక్స్లో చూసుకుంటే ఇక్కడ ఛార్జర్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ ఛార్జర్ USB to Type-C కేబుల్తో అయితే వస్తుంది. అండ్ సైడ్కి పెడదాం. ఫ్రెండ్స్, ఈ టాబ్లెట్ చూసుకుంటే 22.5 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది అడాప్టర్ 22.5 వాట్స్ అడాప్టర్. ఇది క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఇచ్చారు అండ్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది చూసుకుంటే మన వైఫై వేరియంట్, సిమ్ అయితే సపోర్ట్ చేయదు. ఫ్రెండ్స్, బాక్స్లో చూసుకుంటే ఇవి ఇచ్చారు అండ్ బాక్స్ సైడ్ పెట్టి ట్యాబ్లెట్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ట్యాబ్లెట్ చూసుకుంటే ఇక్కడ కవర్ ఇచ్చారు. దీని మీద కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. అండ్ ఇది ఫ్రంట్ సైడ్. దీన్ని రిమూవ్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ట్యాబ్లెట్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ రెడ్మీ అని ఉంది అండ్ ఇక్కడ మేడ్ ఇన్ చైనా అని ఇచ్చారు. ఇక్కడ కెమెరా సెక్షన్ అయితే ఉంది. ఇది 8 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ సైడ్ చూసుకుంటే ఇక్కడ బటన్స్ ఇచ్చారు, వాల్యూమ్ బ్రోకర్స్ అండ్ మైక్రోఫోన్స్ ఇచ్చారు. ఇక్కడ మైక్రో SD కార్డ్ స్లాట్ ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారు. ఈ సిమ్ అయితే సపోర్ట్ చేయదు, ఇది వైఫై వేరియంట్. ఫ్రెండ్స్, ఇక్కడ పవర్ బటన్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటే డాల్బీ అట్మాస్ అని ఉంది. ఇది క్వాడ్ స్పీకర్స్ తో అయితే వస్తుంది. టాప్ లో 2 స్పీకర్స్, బాటమ్ లో 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ ప్యాడ్ కలర్ చూసుకుంటే మింట్ గ్రీన్ కలర్ తో అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారు, గ్లాసీ ఫినిష్ అయితే లేదు. ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇది బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. పాలికార్బోనేట్ బిల్డ్ తోనే వస్తుంది, కాకపోతే స్ట్రాంగ్ గానే ఉంది బిల్డ్ క్వాలిటీ అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే SD కార్డ్ స్లాట్ ఇచ్చారు. ఇది 1 TB వరకు మనం అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్యాడ్ లో బిల్డ్ క్వాలిటీ అండ్ ఫిజికల్ ఓవర్ వ్యూ అయితే చూసాం. ఇప్పుడు డిస్ప్లే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ డిస్ప్లే 2K వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే దీంట్లో ఉంటుంది. ఈ డిస్ప్లే చూసుకుంటే 10 బిట్ డిస్ప్లే అండ్ 1 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ డిస్ప్లే లో బ్లూ లైట్ ఐ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టాబ్లెట్ లో 2K డిస్ప్లేతో పాటు క్వాడ్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ టాబ్లెట్ లో MediaTek Helio G99 ఆక్టా కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ టాబ్లెట్ హై గేమింగ్ అయితే సపోర్ట్ చేయదు, నార్మల్ గేమ్స్ సపోర్ట్ చేస్తుంది. డైలీ యూసేజ్ లో మీకు ఎటువంటి లాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఉండవు. ఫ్రెండ్స్, ఈ టాబ్లెట్ చూసుకుంటే 6GB 128GB వేరియంట్. ఫ్రెండ్స్, మీరు పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకుంటే ఇది నార్మల్ యూసేజ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ టాబ్లెట్ లో కెమెరా సెక్షన్ లో చూసుకుంటే 8 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అయితే ఉంటుంది. ఇది ఫుల్ HD వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే ఇది కూడా 8 మెగాపిక్సెల్ తో అయితే ఈ కెమెరా వస్తుంది. ఫ్రెండ్స్, కెమెరాస్ చూసుకుంటే మొబైల్ ఫోన్ లో ఉన్నంత క్లారిటీ అయితే ఉండదు, బట్ నార్మల్ గా బాగానే ఉంటుంది. మీరు వీడియో కాల్స్ తీసుకోవడానికి వీటికైతే సరిపోతుంది. ఫ్రెండ్స్, బ్యాటరీ చూసుకుంటే ఈ టాబ్లెట్ లో 8000 mAh బ్యాటరీ అయితే దీంట్లో యూజ్ చేశారు.
అండ్ బాక్స్లో చూసుకుంటే 22.2 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 8000 mAh అంటే మీకు ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. మీరు డైలీ యూజ్ చేసే వాళ్ళు అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. బ్యాటరీ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ ట్యాబ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 12తో అయితే వస్తుంది. Android 13 అప్డేట్ అయితే వచ్చింది, నేను ఆల్రెడీ చేశాను. అండ్ MIUI 13తో అయితే రన్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే MIUI 14 అయితే అప్డేట్ వచ్చింది, అప్డేట్ కూడా చేశాను నేను. ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ చూసుకుంటే ఎటువంటి ల్యాగ్స్ అయితే లేవు ప్రెసెంట్. అండ్ ఫ్యూచర్లో చూసుకుంటే మనకి హైపర్ ఓఎస్ అప్డేట్ అయితే వస్తుంది, అది వచ్చిన తర్వాత ఇంకా ల్యాగ్ ఫ్రీ అయితే ఉంటుంది. అండ్ ప్రెసెంట్ అయితే నాకు ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో ఫీచర్స్ చూసుకుంటే ఫ్లోటింగ్ విండో, స్లిప్ స్క్రీన్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు ఇక్కడ మనకు కావాలంటే ఫ్లోటింగ్ విండో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ బ్రైట్నెస్ చూసుకోవచ్చు, ఇది ఫుల్ బ్రైట్నెస్లో అయితే ఉంది. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ ట్యాబ్లెట్ వాల్యూ ఫర్ మనీయా కాదా చూసుకుంటే వాల్యూ ఫర్ మనీయా అని చెప్తాను. ఎందుకంటే ఇది 6GB 128GB 14,000కి అయితే వస్తుంది. అదే అమెజాన్లో చూసుకుంటే 16,000 అయితే ఉంది. అండ్ ఎంఐ వెబ్సైట్లో చూసుకుంటే నెట్ బ్యాంకింగ్ మీద అండ్ కార్డ్ ఆఫర్స్లో ఆఫర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ట్యాబ్లెట్ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. నార్మల్గా బాగానే ఉంది. ట్యాబ్లెట్స్లో మనం ఇంతకన్నా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఫ్రెండ్స్ డిస్ప్లే చూసుకుంటే 2K డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ క్వాడ్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ అయితే ఉంది దీంట్లో. అండ్ సౌండ్ క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ మనకి స్టోరేజ్ కావాలంటే కనుక 1 TB వరకు అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు స్టోరేజ్ని విత్ SD కార్డ్ యూస్ చేసుకుని. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కలర్ కూడా చాలా బాగుంది, చూడొచ్చు. ఇది మింట్ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది. మనకు కావాలంటే ఇంకా 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో అయితే. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.